కళా తపస్వి అంటే విశ్వనాథ్ గారు కళా తపస్వి. నా పేరు వంశీ రామరాజు. వంశీ బర్క్లీ అవార్డ్స్ స్థాపించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి ప్రేక్షకులకు మధ్యలో వారధిలాగా నిలబడిన వ్యక్తిని నేను. విశ్వనాథ్ గారు మాకు చాలా ఆత్మీయులు. మాకేంటి మీ అందరికీ. పింగళి వెంకయ్య జాతీయ జెండాను గీస్తే ఇవాళ ప్రపంచ దేశాలు ఎక్కడికి వెళ్ళినా మన జెండా ఎగరకపోతే మన గుర్తింపు ఉండదు. మన జెండా ఎంత ముఖ్యమో. శంకరాభరణం చిత్రం నిర్మించింది ఏడుద నాగేశ్వరరావు గారు, రాజా గారు. వాళ్ళైతే తన భుజాన వేసుకొని రాజా చెప్పినట్టుగా ఆయన స్క్రిప్ట్ చూస్తూ ఉంటే సినిమా వచ్చేస్తుంటుంది ఆయన కళ్ళ ముందు. ఆ స్క్రిప్ట్ని బట్టి సినిమా నడిపించేస్తాడు. ఏ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోతుంది. ప్రపంచ చలచిత్ర పరిశ్రమలో భారతదేశానికి ఒక జాతీయ జెండా లాంటిది శంకరాభరణం. అది అన్ని దేశాల్లో, ప్రపంచంలో సప్త సముద్రాలు ఎలానో సప్త సముద్రాలు దాటి ఎల్లలు దాటి రిఫరెన్స్ కావాలంటే వాళ్ళు మీకు ఎన్ని చిత్రాలు, అంత ముందు చిత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతీయ సాంప్రదాయానికి, భారతీయ సిద్ధాంతానికి కష్టకాలం వచ్చిన రోజుల్లో శంకరాభరణం వచ్చింది. శంకరాభరణం చిత్రం రాకపోతే మన సాంప్రదాయ నృత్యం ఇప్పుడు కనిపించేది కాదు మిత్రులారా. శంకరాభరణం చిత్రం లేకపోతే మన సాంప్రదాయ సంగీతం కనిపించేది కాదు మిత్రులారా. శంకరాభరణానికి మనందరం జాతీయ జెండాకి ఎలా సెల్యూట్ చేస్తామో ఆ శంకరాభరణం చిత్రం దర్శకత్వం వహించిన విశ్వనాథ్ గారికి సెల్యూట్ చేయవలసిందే ప్రతిరోజు. ఆయన పద్మశ్రీ, ఎప్పుడు ఆహ్వాన పత్రాలు పద్మశ్రీ చేసిన వద్దనేవారు. నేను కళా తపస్విని అనేవారు. చూసారా, కళా తపస్వి ప్రజలు ఇచ్చిన బిరుదు, పద్మశ్రీ భారత ప్రభుత్వం ఇచ్చిన బిరుదు. కానీ ఇవాళ ఆయన లేకపోయినప్పుడు కూడా భారత ప్రభుత్వం గుర్తించి పద్మ విభూషణ్ కూడా ఇవ్వచ్చు. మనిషి వెళ్ళిన తర్వాత బిరుదులు ఇస్తూ ఉంటారు, భారతరత్నాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారు. అలాంటిది తను ఎంతోమందిని పైకి తెచ్చిన వ్యక్తి. తను సినిమా ఇండస్ట్రీకి ఏ రోజు కూడా అహంభావం లేని వ్యక్తి. ఒక చిన్న ఇంట్లో ఆయన అస్తమించిన సూర్యుడైన రోజుల్లో కూడా, ఉదయించిన సూర్యుడు అస్తమించిన సూర్యుడు వరకు కూడా ఓ చిన్న ఇంట్లో విశ్వనాథ్ గారి ఇల్లు ఇదా అనిపిస్తుంది అనమాట. ఆ ఇంటికి వెళ్తే అమెరికా నుంచి ఒక మిత్రుడు వస్తే తీసుకెళ్ళాను నేను. విశ్వనాథ్ గారి ఇంటికి తీసుకెళ్ళాలన్నాడు. తీసుకువెళ్తే ఆ మిత్రుడు అంటాడు, విశ్వనాథ్ గారి మెట్లెక్కుతూ ఉంటే, నువ్వు తప్పు వచ్చావు అంటాడు. నన్ను తప్పు తెచ్చారు విశ్వనాథ్ గారి ఇంటికి అంటాడు. తప్పు ఏమిటయ్యా, కరెక్టే, చాలాసార్లు వచ్చా కదా నేను ఇక్కడ కన్నా. కాదు, ఎదురుగా పెద్ద ఇల్లు చూపించి అది కదా విశ్వనాథ్ గారి ఇల్లు అంటాడు. అంటే ప్రపంచాన్ని పట్టనంత గొప్ప మనిషి ఇల్లు అంత చిన్నదిగా ఉంటుందా అని ఆ మిత్రుడు యొక్క, అమెరికా మిత్రుడి యొక్క ఉద్దేశం. అంత మహానుభావుడు మన తెలుగు బిడ్డ కావటం, మన తెలుగువాడుగా పుట్టడం, మన తెలుగు భాషకి, తెలుగు సంస్కృతికి, తెలుగు కళలకి ఒక దిక్సూచిలాగా మధ్యకాలంలో, ఇండస్ట్రీ వచ్చిన మధ్యకాలంలో ఒక నటుడిని తీసుకొని వచ్చి సోమయాజులు గారి దగ్గర నేను వర్క్ చేశాను. వారు నేను కలిసి పనిచేసాం, కల్చరల్ అఫైర్స్. అంటే విశ్వనాథ్ గారికి స్టోరీ హీరో. ఆయనకి ఆ స్టోరీ కళ్ళు మూసుకొని చూసుకుంటూ నటుడు ఎవరు కావాలి, ఇప్పుడున్న హీరోలు పెద్ద పెద్ద హీరోలు కావాలని ఆలోచించాడు. ఆ కథగతగ్గ హీరోని, కథగతగ్గ హీరోయిన్ని, కథగతగ్గటువంటి టెక్నీషియన్స్ని ఆలోచించుకునే శక్తివంతుడు ఆయన. అందుకే ఆ జేవి సోమయాజులు గారు అన్న ఆయన అంత గొప్పగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఉన్న రోజుల్లో శంకరాభరణం చిత్రానికి మరి ఏ నాగేశ్వరరావు గారిని పెట్టుకోవచ్చు, ఆయన ఇంకొకరిని పెట్టుకోవచ్చు.
కానీ ఆయన కళ్ళ దృష్టిలో ఆయన పరమశివుడు, త్రినేత్రుడు, విశ్వనాథ త్రినేత్రుడు. ఆయన మధ్యలో ఉన్న నేత్రం ఉందే, ఆ నేత్రంలో ఆయన కావలసినటువంటి మొత్తం ప్రపంచం అంతా తెలుస్తుంది. ఆయన కావాల్సినటువంటి అంత ఏమిటి చేయాలి, ఎలా చేయాలో తెలుస్తుంది. చాలామంది మిత్రులారా, ఆయనతో నాకు అనుబంధం ఉంది కాబట్టి చాలామంది ఎన్ఆర్ఐస్ ఆయనతో సినిమాలు తీయాలని వచ్చారు. చాలామంది వచ్చారు. నేను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. కానీ ఆయన ఎప్పుడు ఒప్పుకునేవాడు కాదు. అదేంటండి ఎప్పుడు మాకు ఒప్పుకోరేంటి, మీకు ఏడిద నాగేశ్వరరావు గారే నిర్మాత అని అనేవారు వాడు. ఎస్, ఏడిద నాగేశ్వరరావు గారు నిర్మాత. అందుకు ఏడిద నాగేశ్వరరావు గారు అంటే విశ్వనాథ్ గారిలో సగం ఏడిద నాగేశ్వరరావు గారు. అట్లా ఇద్దరు కూడా కలిసి ఎన్ని మంచి చిత్రాలు తీశారు, ఎంతమంది కళాకారులు తీసుకొచ్చారు. చిన్న పాత్ర అయినా సరే చక్రవర్తి చిన్న పాత్రలు కూడా ఎన్నో ప్రచురణ వెళ్ళాయి. చిన్న పాత్రలు వేసిన వాళ్ళు కూడా వాళ్ళకి తర్వాత అక్కడ స్వాగతం పలికారు ప్రజలు. చిన్న పాత్రను అనుకోలేదు. అలాంటి గొప్ప మనిషి యొక్క కళా తపస్సు యొక్క 10 సినిమాలు తీసుకొని ఈ పుస్తకం, అద్భుతమైన పుస్తకం కొనండి. ఏ షాపులో ఉంది? ఏ షాపులో? 122 చాలా తక్కువ రేటు. నేను అనుకున్నాను ఈ పుస్తకం చూసి 122, 123 ఈ పుస్తకం చూసి అనుకున్నాను నేను 400 ఉంటుందేమో అని అనుకున్నాను. దేందో పదగా లోపల ఓపెన్ చేస్తే ఈ పుస్తకం లోపల 250 మాత్రమే. 250 కదా, 250 రూపాయలు మాత్రమే. చూసారా? 250 రూపాయలకి ఏమొస్తుంది? హోటల్కి వెళ్ళి దోశ తింటే ఒక కాఫీ తాగితే అయిపోతాయి. వాడు 600 బిల్లు వేస్తాడు. ప్రతి వాళ్ళు కూడా 1000 కాపీలు వేసాడు ఈ అబ్బాయి. రాకేష్ బొద్దుల మొదటి పుస్తకం ఇది. మొదటిసారి రాశాడు విశ్వనాథ్ గారు. చక్రాభరణం ఎలాగైతే తీశారో కష్టపడి ఏడిద నాగేశ్వరరావు గారు వాళ్ళు, ఈ అబ్బాయి కూడా రాకేష్ బొద్దుల ఎన్నుకున్నాడు, విశ్వనాథ్ గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు వస్తున్నటువంటి పెవిలియర్ పాపులర్ హీరోలు తీసుకోవాలా. పాపులర్ హీరోల బొమ్మ ఉంటే ఆ సేల్స్ వేరే ఉండొచ్చు. కానీ విశ్వనాథ్ గారిని బొమ్మ వేసి ఈ రాకేష్ అనే అబ్బాయి ఇంత కష్టపడి 10 సినిమాలు రాశాడు. చదివాని పుస్తకం నాకు తీసుకొచ్చి ఇచ్చాడు మా ఇంటికి. ఎన్నో గ్రంథాలు నేను పబ్లిష్ చేశాను, చాలా గ్రంథాలు పబ్లిష్ చేశాను. మేము పబ్లిష్ చేసిన అనురామలింగయ్య గారి పుస్తకం కూడా 132, 120, 123 షాపులో ఉంది. అంటే ఇది అద్భుతమైనటువంటి ఒక చర్చనీయాంశం. దీని మీద ఒక సెమినార్ పెట్టాలి పుస్తకం మీద. అబ్బాయి బొద్దుల రాకేష్, దీని మీద నేను పబ్లిక్గా చాలామందిని వక్తలను పిలిచి సెమినార్ పెడతా. ఒక మంచి సమీక్ష పెడతా. సమీక్ష పుస్తకం, మంచి రచయితలు మాట్లాడవలసిన అంశాలు ఉన్నాయి. ఎంత కష్టపడి రాశాడు. ప్రింటింగ్ ప్రతి ఫోటో కూడా అద్భుతంగా వేశాడు, పిచ్చిగా వేయాల. అంటే ఎంత కష్టపడి ఈ అబ్బాయి డబ్బులు ఎక్కడ తెచ్చుడు నాకు తెలియదు. కానీ పుస్తకాలు డబ్బులు చాలా కష్టం మిత్రులారా. ధనం కావాలి, చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుందో మనకు తెలియదు. అయినప్పటికీ కూడా అతని మొట్టమొదటి జీవితాన్ని రాకేష్ బొద్దుల గారు తమ జీవితాన్ని, తనకున్న అనుభవాన్ని విశ్వనాథ్ గారితో కలిసిన మాట్లాడిన ఇంటర్వ్యూ కూడా వేశారు. ఆయన ఏం మాట్లాడారు చక్కగా, మంచి ఇంటర్వ్యూ. చక్కగా విశ్వనాథ్ గారు ఎలా మాట్లాడతారు, ఎవరన్నా వెళ్తే ఎలా ప్రేమిస్తారు, నీకు ఫోటో కావాలా తీసుకుంటావా అని అడిగట్ట ఆయన ఈ అబ్బాయిని. అంటే ఒక గొప్ప ప్రపంచం ఆస్కార్ అవార్డు కూడా అసలు తక్కువ ఇలాంటి వాళ్ళకి. అసలు మన చక్రాభరణకి ఆస్కార్ అవార్డు ఏంటి? అసలు ఆస్కార్ అవార్డు చక్రాభరణానికి అవసరం లేదు. ఆస్కార్ అవార్డు మించిపోయినటువంటి చిత్రాలు నిర్మించినటువంటి మహనీయుడు విశ్వనాథ్ గారు. మనం అనుకుంటాం ఆస్కార్ అవార్డు వచ్చిందా, ఎందుకట? విశ్వనాథ్ గారి చిత్రాలే ఒక ఆస్కార్ అవార్డు చాలా తక్కువ విశ్వనాథ్ గారి చిత్రాలకి. ఎందుకంటే నేను 40 సంవత్సరాలు అవార్డ్స్ ఇచ్చా. వంశీ బర్కిలీ అవార్డ్స్ నాకు బాగా తెలుసు. నంది అవార్డ్స్ వర్క్ చేశారు, సెన్సార్ బోర్డు వర్క్ చేశారు. విశ్వనాథ్ గారి చక్రాభరణానికి 1983 అనుకుంటా, 83లో మొత్తం అవార్డ్స్ ఆయనే కొలగొట్టేశాడు. 80లో వంశీ బర్కిలీ అవార్డ్స్ మొత్తం దుమ్ము దులిపేశాడు ఆయన. ఎవరికైనా ఇంత వేరే సినిమాకి ఇద్దామంటే అబ్బే చక్రాభరణంలో ఇది బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అన్ని అవార్డ్స్ ఆయనకి.
నడిచిపోతూ ఉంటే 1980లో ఆయన అలా నడిచిపోతూ ఉంటే పరమశివుడు వచ్చినట్టుగా కాళ్ళ దండాలే, పుష్పాభిషేకాలే, జేవి సోమయాజులు గారికి, వాళ్ళకి మంజు బారికి, వాళ్ళందరికీ కూడా. అంటే మనకి పంచపక్ష పర్వాండాలు పంచిపెట్టినటువంటి గొప్ప ఏకైక చిత్రం శంకరాభరణం లాంటి చిత్రం. ఇంకా 10 చిత్రాలు రాశాడు, దీంట్లో ఉన్నాయి. ఎవరైనా విశ్వనాథ్ గారు అంటే శంకరాభరణం ముందు చెప్పుకుంటారు. అలాంటి విశ్వనాథ్ గారి యొక్క గ్రంథాన్ని వాళ్ళ బుక్ ఫెయిర్లో మనకి 2 రాష్ట్రాలు గమనించదగ్గ బుక్ ఫెయిర్ మిత్రులారా. ఇది 2 రాష్ట్రాలు విడిపోక ముందు ఇక్కడ జరిగినాయి బుక్ ఫెయిర్స్ అని జరిగినాయి. అలాంటి ఇక్కడ జరిగేటటువంటి బుక్ ఫెయిర్ హిమాలయాలంత ఎత్తైన బుక్ ఫెయిర్స్ ఇవన్నీ. ఎన్ని షాపులో, ఎన్ని పుస్తకాలు, ఎన్ని గ్రంథాలు ఈ బుక్ ఫెయిర్లో. డబ్బులు కనుక ఉంటే బోర్డు పుస్తకాలు కొనుకెళ్ళొచ్చు. పుస్తకం కొని చదవనే అవసరం లేదు మిత్రులారా, ఇంట్లో పెట్టుకుంటేనే లక్ష్మీదేవి వచ్చేస్తుంది మీకు. మనం అనుకుంటాం ఈ పుస్తకం కొన్నాము, ఇది చదువుతామా పెడతామా అనుకుంటాం. చదవనవసరంలా పుస్తకం. మన ఇంట్లో ఊదుబొత్తి ఎలాంటిదో, రోజు ఊదుబొత్తి వెలిగిస్తుంటాం అమ్మవారికి. అలాగే ఈ పుస్తకాన్ని మీరు ఇంట్లో పెట్టుకోండి, ఇలా పెట్టుకోండి. ఇలా ఇంట్లో పెట్టుకుంటే చాలు, మీకు అష్టలక్ష్మి దేవతలందరూ వచ్చేస్తుంటారు. అలా వచ్చేస్తారు. ఎందుకని? కళా తపస్సు పుస్తకం ఎవరింట్లో ఉంటుందో ఓ భగవద్గీత లాంటిది. ఎంతమంది నటీనటులను తీసుకొచ్చి దీంట్లో చూపిస్తాడు, ఎంత కష్టపడ్డాడు మహనీయుడు, నిర్మాత ఎంత కష్టపడ్డాడు. ఇది రాయటానికి రాకేష్ బొద్దులు ఎంత కష్టపడ్డాడు. బొద్దుల ఆ పేరు బాగుంది, చాలా బొద్దుల ఇంటి పేరు. రాకేష్ అందరికి ఉంటుంది, బొద్దులు ఎవరికి ఉంటుంది? బుద్ధివంతుడైన వాడికే బొద్దులనే పేరు ఉంటుంది. అబ్బాయిని అభినందిస్తూ సమయం తక్కువ ఇస్తారు వీళ్ళకి స్టేజీ మీద. నా పక్కన రాధారాణి గారు కూర్చున్నారు, గొప్ప గాయని. ఆయన రంగారావు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఎయిర్ ఫోర్స్లో పనిచేశారు, కార్గిల్ వారు, బంగ్లాదేశ్ వారిలో పనిచేశారు, శ్రీలంక వారిలో. వాళ్ళు వచ్చారు, ఈవిడ అన్నారు నేను 10 పుస్తకాలు కొంటా ఈ పూట అంది. ఒక పుస్తకం కొంటారేమో అని మేము చూస్తుంటే 10 ఏమిటి అనుకున్నా. సరే పైకి రావసారన్న 10 పుస్తకాలు కొన్న వాళ్ళు పైకి రమ్మన్నది. మరి 10 అంటే మాటలేంటి? అందుకని పిలిచాం. మొత్తం గాయని పాడితే ఒక పాట సమయం ఉంటే రాకేష్ మూర్తులు చెప్పాలి. సమయం ఉంటే విశ్వనాథ్ గారి శంకరాభరణం పాట, మరి ఏ పాట ఒక పల్లవి పాడుతుంది, లేకపోతే మానేస్తుంది. ఆవిడ 10 పుస్తకాలు ఇవ్వవలసిందిగా నేను రికమెండ్ చేస్తూ బుద్ధులు ఎవరైనా 10 పుస్తకాలు కొంటే, మీలో ఎవరైనా సరే కొంటే 10 పుస్తకాలు కొంటే వాళ్ళని నేను సత్కరిస్తాను నేను శాలువాతో. ఎందుకంటే నేను కొన్ని వేల శాలువాలు కప్పా. నేను 1972 నుంచి నేను శాలువా కప్పని వాళ్ళట్టు లేదు. నాగయ్య గారి దగ్గర నుంచి శాలువా నా ఊపిరి అన్నమాట. శాలువాలో విశ్వనాథ్ గారు దూరతారు. 10 పుస్తకాలు కొనగా విశ్వనాథ్ గారు ఏం చేస్తారు, ఆ శాలువాలోకి వచ్చేస్తారు. రాధారాణి మీదకి, గాయని మీదకి శాలువా కప్పేసి రాధారాణి ఇంకా బాగా పాటలు పాడేటట్టుగా ఆశీర్వదిస్తారు. మిత్రులారా, చాలా సంతోషం నన్ను ఆహ్వానించినందుకు. విశ్వనాథ్ గారి గ్రంథానికి నన్ను ఆహ్వానించకపోతే నేను చాలా బాధపడి జ్వరం వచ్చేదో అనిపిస్తుంది నాకు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.